హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. బెడ్స్, నాంపల్లి, సైఫాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడలో వర్షం పడుతుంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం నుండి ద్రోణి 1 మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లంలో పోసిన ఒడ్లు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలుల దాటికి మామిడికాయలు నేలరాలాయి. పలు చోట్ల వరి పంట నేల కొరికింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అనుష, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం మరియు ద్రోణుల ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. అయితే మరో 3 రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండడం, మధ్యాహ్నం పూట సమయంలో ఉక్కపోతగా ఎండలు ఉండడం, ఉక్కపోతగా ఉండడం, అదేవిధంగా సాయంత్రం సమయానికి వచ్చేసరికి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ముందుగానే చెప్పుకుని వస్తా ఉంది. అయితే క్యుములో నింబస్ కారణంగా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని గత కొద్ది రోజులుగా మే నెలలో పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ గతంలో మాదిరి కంటే ఈసారి మే నెలలో విభిన్నమైన వాతావరణం ఉంది. దానికి క్యుములో నింబస్ కారణం అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా ఒక 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల పాటు అయితే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఎదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాల కారణంగా ఈ ఉన్న ఉష్ణోగ్రతలతో గరిష్టంగా 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వాతావరణం ఏర్పడినటువంటి దూరంల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కొద్దిసేపటి క్రితం మియాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా హిమాయత్ నగర్, చందనగర్ లో అయితే గాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదైంది. అయితే ఈ హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ చెప్పిన మాదిరిగా సౌత్ ఈస్ట్ ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో ముందుగా వర్షం నమోదవుతుంది. తర్వాత హైదరాబాద్ నగరానికి ఈస్ట్ వైపుగా ఉన్నటువంటి పలు ప్రాంతాలలో చిరుజల్లులకు కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఎదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయి. దీని వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ముందుగానే ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటకు రావాలన్నా కూడా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి. అదేవిధంగా సాయంత్రం వేళలో కాబట్టి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఇళ్లకు చేరాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, పలు ఏరియాలలో, ఉమ్మడి జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల ఏదైతే రైతులు పండించినటువంటి పంట, ఏదైతే కళ్ళాలలో ఉన్నటువంటి పంట, రైతు ధాన్యము, అదేవిధంగా మామిడి పళ్ళు ఏవైతే తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రైతులకు తీవ్ర నష్టం కలిగినప్పటికీ కూడా అధికారులు కానీ, అదేవిధంగా పాలకులు కానీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ, ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా స్పందించకపోవడంతో రైతులను అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. తమను ఏ విధంగా అయినా కాపాడాలి, అదేవిధంగా కోల్పోయినటువంటి ఏదైతే 6 నెలల పాటు కష్టపడి పండించినటువంటి పంట పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోవడంతో పూర్తిగా నష్టపోయాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఆర్తనాదాలు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదంటూ రైతుల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా మరో 3 రోజుల పాటు అయితే నైరుతి పవనాలు చురుకుగా కదులుతున్న వేళ ఈ మే నెలలో గతంలోతో పోల్చుకుంటే నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారం, 2వ వారంలో నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు కానీ తాకుతా ఉంటాయి. అయితే అంతకంటే భిన్నంగా మరో 10 రోజుల ముందే కూడా నైరుతి ఋతుపవనాలు అయితే
కేరళ తీరాన్ని దాటి తెలంగాణకు అయితే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ముందుగానే మే చివరి వారంలోనే ఎండాకాలం, ఈ సంవత్సరం ఎండాకాలం పూర్తిగా అయిపోయే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అనుష, అయితే శివ, హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే 3 రోజుల పాటు వర్షాలంటే జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి? ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అయితే అన్ని హెచ్చరికలు అయితే జారీ చేసిన విధంగా ఏ ప్రాంతాలలో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది, అదేవిధంగా ఏ ప్రాంతాలలో మోస్తారు వర్షాలు, అదేవిధంగా ఏ ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం ఉందో అధికారులకైతే లోకల్ గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు, జోనల్ కమిషనర్లకు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారు సంబంధించిన డిఆర్ఎఫ్ టీంలు కానీ ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళకైతే ఆదేశాలు చేయడం అయితే జరుగుతా ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సాయంత్రం వేళలో ఈ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాల నుంచి, డ్రైన్ నుంచి వాటర్ ఎప్పటికప్పుడు పాస్ అయ్యే విధంగా, బయటకు వెళ్లిపోయే విధంగా అయితే చూసుకోవాలి. జనసంఖ్యల వద్ద, అదేవిధంగా నాలాలు ఎక్కువగా చిన్న చిన్న కాలనీలు ఉన్న అదే లోతట్టు ప్రాంతాల వద్ద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు వాటర్ ని బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా అయితే ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ ఏదైతే పోల్స్ గానీ, అదేవిధంగా వీక్ గా ఉన్న పోల్స్, అదేవిధంగా మెయిన్ వైర్లు ఉన్నటువంటి దగ్గర జాగ్రత్తగా వహించాలని చెప్పేసి అధికారులు కూడా ఏదైనా డ్యామేజ్ అయినటువంటి విద్యుత్ స్తంభాలు కానీ, అదేవిధంగా విద్యుత్ వైర్లను కూడా తొలగించి కొత్త విద్యుత్ వైర్లు కానీ, స్తంభాలు కానీ అరేంజ్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా సీఎండీ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి డిఆర్ఎఫ్ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు 24/7 అదేవిధంగా టీంల వైజ్ గా, షిఫ్ట్ వైజ్ గా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులు అయితే వీళ్ళకు డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అనుష్, రైట్ శివ, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణలో మనకు స్పష్టమైనటువంటి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం సీజన్ ప్రారంభమైనట్టుగా వెదర్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు చాలా వేడి ఉష్ణోగ్రతతోటి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా టెంపరేచర్ నమోదైంది. గత 2-3 రోజుల నుంచి మాత్రము మినిమం టెంపరేచర్ నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడినటువంటి మోస్తారు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మనకు సీజన్ లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ లో కానీ మార్పులు అయితే కనిపించాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాల ఆగమనంతో, నైరుతి ఋతుపవన ప్రవేశంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం సీజన్ కి సంబంధించినటువంటిది అత్యంత కీలకమైనది నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఇంతకు ముందే ఆల్రెడీ మనకు అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశించిన అనంతరము ఈ నెల దాదాపు 26 తారీఖు కానీ 27 తారీఖు కానీ కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత ఒక వారం తర్వాత జూన్ 3 నాటికి తెలంగాణలోకి కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో అంటే ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఆ నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో మనకు ఈదురుగాల ప్రభావం ఉంటుంది. వర్షభావ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అండమాన్ నికోబార్ దీవుల్లో ఆల్రెడీ భారీగానే వర్షాలు పడుతున్నాయి. అది కాస్త మనకు నైరుతి ఋతుపవనాలు మనకు అరేబియా సముద్రము, మాల్దీవులు, కొబరిన్ ప్రాంతం నుంచి దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ సముద్రంలోకి విస్తరించినటువంటి నైరుతి ఋతుపవనం వల్ల అటు మాల్దీవులు, అండమాన్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం పడుతుంది. బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి కాబట్టి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుస్తుంది. దీంతో మినిమం టెంపరేచర్ మాత్రమే మనకు నమోదవుతున్నాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు కనిపిస్తుంది. కాసేపు మబ్బులు ఉంటున్నాయి, కాసేపు వడగాలు వీస్తున్నాయి, కాసేపు విద్యురుగాలు వీస్తున్నాయి. సో వాతావరణంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 1-2 రోజులేమో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయి, మరికొన్ని రోజుల పాటు మనకు ఎండ కొడుతుంది, వడగాలు ప్రభావం కూడా ఎక్కువగా ఏర్పడుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు వాతావరణం
ఉంది. ఎందుకంటే తెలంగాణలో గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే వాతావరణ పరిస్థితులు కనుక చూసుకుంటే నైట్ టైంలో రాత్రిపూట ఎక్కువగా ఈదురుగాలు వస్తున్నాయి. ఈదురుగాలు ఎఫెక్ట్స్ తో పాటు చాలా చోట్ల కూడా వర్షం కూడా నమోదవుతుంది. దీంతో నైట్ టైంలో మనకు విద్యుత్ కి ఎక్కువగా అంతరాయం ఏర్పడుతుంది. వృక్షాలు చెట్లు కూడా నేలకొరిగి పడుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు పోల్ కానీ పడిపోవడం తోటి అటు విద్యుత్ కు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మెయిన్ గా మనకు వ్యవసాయానికి వచ్చేసి ఆల్రెడీ మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కంప్లీట్ గా ఎండింగ్ లో ఉంది. ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించింది ఆల్మోస్ట్ 90% ఆఫ్ పర్చేసింగ్ కూడా అయిపోయింది. ఇంకొక 10% వడ్లకు సంబంధించినటువంటి వరికి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ మిగిలి ఉన్నాయి. సో అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న సిచ్యువేషన్ లో కొన్ని జిల్లాల్లో అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలోని ఇటు తూర్పు జిల్లాలైనటువంటి ఉమ్మడి వరంగల్ కానీ ఉమ్మడి ఖమ్మం కరీంనగర్ జిల్లాలో కొంత భాగము ఇవన్నీ కూడా ఎర్లీగా మనకు వ్యవసాయం సంబంధించినటువంటి పంట ఉత్పత్తులు వస్తాయి కాబట్టి ఈ జిల్లాలో ఆల్రెడీ వరి పంటతో పాటు మిగతా ఉన్నటువంటి పంటల అమ్మకాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. మొక్కజొన్న కొంచెం ఇంకా ఎర్లీగా వస్తుంది కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కూడా అయిపోయింది. పిఎస్సి సెంటర్లో కానీ ఐకేపీ సెంటర్లో కానీ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఒక 10% మాత్రం మిగిలి ఉంది. ఆ 10% ఈ సడన్ గా కురిసినటువంటి వర్షం వల్ల తడిచిపోతుంది. అక్కడ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిందంటే కాస్త ఆలస్యంగా అక్కడ పంటలు కూడా పండుతాయి. అక్కడ వెదర్ కు అనుకూలంగా కొంచెం లేట్ గా పంటలు వేస్తారు. మనకు పంట ఉత్పత్తి కూడా లేట్ గా వస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు ఇప్పుడు వరి పంటకు సంబంధించిన కొనుగోలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి గత 2 రోజులు కురిసినటువంటి వర్షాల వలన అక్కడ వడ్లు పూర్తిగా తడిచిపోయి వరదలు కూడా వడ్లు కూడా కొట్టుకుపోయి రైతులకు కొంచెం నష్టం జరిగింది. సో మిగతా ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ మార్పులు వర్షాలు పడడం మాత్రము అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు తొలకరి జల్లులు కానీ చిరు జల్లులు కానీ ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ కి రబీ సీజన్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనది. వర్షాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ మొట్టమొదట మనకు పత్తి పంటను వేస్తారు కాబట్టి పత్తి విత్తనాలు చల్లుకోవడానికి వేసుకోవడానికి దుక్కులను చదువు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ తొలకరి జల్లులు అనేది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీని పట్ల కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీగా కూడా వర్షాలు పడితే మాత్రం ఇంకా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షపాతం పడలేదు. ఉన్నటువంటి నీటిని సాగునీటిని ఉపయోగించుకున్నారు. ఆల్మోస్ట్ మన మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అయినా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా ఎల్ఎండి అయినా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అయినా మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా సరే శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా సరే వీటన్నిటిలో కూడా మనకు మినిమం వాటర్ స్టోరేజ్ ఉంది కాబట్టి వర్షాలు కనుక ముందస్తుగా భారీగా పడతాయి అంటే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ వలన ఈసారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని మన ఐఎండి చెప్పిన సందర్భంలో ముందస్తుగా భారీగా వర్షాలు పడితే ప్రాజెక్టులో కూడా నీళ్లు వచ్చి అటు సాగు నీళ్లు ఎక్కువగా వస్తే ఆయకట్టు కూడా ఎక్కువగా పండించుకునే అవకాశం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు కూడా ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ ఉన్నాయని చెప్పవచ్చు. చాలా చెరువులలో కేవలం ఒక 10 నుంచి 20% మాత్రమే వాటర్ ఉంది. సో వర్షాలు పడితే చెరువులు ఆయకట్టులో కింద ఉన్నటువంటి పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు ఈ యాసింగ్ సీజన్ సంబంధించి చెరువులో వాటర్ లేకపోవడంతో చెరువు కింద సాగు చేసేటువంటి ఆయకట్టు కూడా చాలా చోట్ల కూడా సాగు చేసుకోకుండా బీడు భూములుగానే ఉండిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాల ప్రవేశము ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్ కనుక ఇంకెక్కువ ముందస్తుగా వర్షాలు పడితే మాత్రము ఈసారి వానాకాలం సీజన్ కు మాత్రము తగిన సాగునీరు సరిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ ఎఫెక్ట్ కు అనుగుణంగా కూడా ప్రజలు కానీ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అనుష. అయితే రాజు పటేల్ ఏ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది, అలాగే ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తుంది వాతావరణ శాఖ? ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లా అటు నుంచి వచ్చేసి మనకు సిద్దిపేట జిల్లా పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ములుగు భూపాలపల్లి పెద్దపల్లి మహబూబాద్ జిల్లా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. అటు వచ్చేసి నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాలో హైదరాబాద్ లోని కొంత ఒక వెస్ట్ ప్రాంతం ఈ ఏరియాలో కూడా ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం ఉందని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. సో ఈ సిచ్యువేషన్ అంటే గత 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి
వాతావరణ మార్పులు అయితే ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి ఈ జిల్లాలోనే మనకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు కానీ దాంతో పాటు ఒక తేలిక నుంచి మోస్తారు వర్షాలు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మహబూబాద్ జిల్లా, భూపాల్పల్లి, ములుగు జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల ఈ జిల్లాలో ఎఫెక్ట్ కొంచెం ఇంకా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ఈ జిల్లాలకు సంబంధించిన వెదర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా క్రమక్రమంగా ఈ జిల్లాల నుంచి మొదటగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వెదర్ ఎఫెక్ట్ సంబంధించింది. ప్రస్తుతానికి కూడా ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ జిల్లాల్లోనే మనకు ఎక్కువగా ఈదురుగాలు వీస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ కానీ, కామారెడ్డి, అటు నిర్మల్ జిల్లాలో కూడా కురిసినటువంటి వర్షాల వల్ల కూడా వరి ధాన్యం తడిచిపోతుంది. రైతులు కూడా ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు నష్టపోయారు కాబట్టి ఈ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.